హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎపిసోడ్ 3 అనమాట. ఫారెక్స్ లీగలా ఇల్లీగలా. ఆల్రెడీ దీని గురించి ఇన్ డెప్త్ వీడియో ఒకటి చేశాను. బట్ ఏంటంటే మన కంప్లీట్ బిగినర్స్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా, సో దానిలో పాటుగా ఇంకొంచెం ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి ఇంకొంచెం చేస్తాను అనమాట. ఎవ్రీ డే ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారనమాట, ఫారెక్స్ లీగలా ఇల్లీగలా, మనం ట్రేడ్ చేయొచ్చా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఎవరో ఒకరు నన్ను కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు. సో వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఇన్ డెప్త్గా కావాలంటే ఆల్రెడీ నేను ఎప్పుడో చూసాను, ఆల్మోస్ట్ 10K వ్యూస్ అయితే దానికి వచ్చి ఆ వీడియో ఐ కార్డ్స్లో ఇస్తాను, అది కూడా చూడండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఎలాంటి వీడియో చూడకుండా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగలా లీగలా, మనం చేయొచ్చా లేదా, చేస్తే ఎలా చేయాలి, ట్యాక్సెస్ ఎలా, ప్రతిదీ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో కంప్లీట్గా ఈ వీడియోని అయితే చూడండి, మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. ఓకే, సో మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెక్స్ ట్రేడింగ్ లీగలా ఇల్లీగలా, సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పు బ్రో, మాకు ఇన్ని వద్దని చెప్తే. ఫారెక్స్ ట్రేడింగ్ అనేది కంప్లీట్లీ ఇల్లీగల్, అబ్సల్యూట్లీ ఇండియాలో ఇల్లీగల్, మనం ట్రేడింగ్ చేయకూడదు. ఇండియన్ లాస్ ప్రకారం ఫేమా యాక్ట్ 1999 ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి ఫారెక్స్ ట్రేడింగ్ చేయకూడదు. రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు అట్ ది సేమ్ టైం మన దగ్గర ఉన్న మనీని ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్లో డిపాజిట్ ఆర్ విత్డ్రా చేయకూడదు. ఫారెక్స్ ట్రేడింగ్ మరి లీగల్గా ఎలా చేయాలి? సో లీగల్గా చేయడానికి ఏమైనా వేస్ ఉన్నాయా అనుకుంటే, సో ఫారెక్స్ ట్రేడింగ్ అయితే లీగల్గా చేయొచ్చు. మనం చూసుకుంటే ఫారెక్స్ ట్రేడింగ్ లీగల్గా చేయాలంటే ఏవైతే కొన్ని పెయిర్స్ ఉన్నాయన్నమాట, ఐఎన్ఆర్ రిలేటెడ్ పెయిర్స్ ఏవైతే ఇక్కడ చూసారో, జీబీపీ ఐఎన్ఆర్, యూఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, ఇంకొన్ని ఉన్నాయి. సో వాటిని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో వాటినే మనం ట్రేడ్ చేయాలి. అందులో ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం ఇల్లీగల్ కాదు, లీగలే. సో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు ట్యాక్స్ విషయంలో కూడా. సో నెక్స్ట్, ఫారెక్స్ పెయిర్స్ అనేవి ఏవైతే సెబీ అండర్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి చూడండి, సెబీ అండర్లో రిజిస్టర్ అయిన బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం ట్రేడ్ చేస్తేనే లీగలు. అదర్వైజ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేస్తే అది ఇల్లీగలు. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్కడ చేయాలి ఇది, ఎలాంటి ఎక్స్చేంజెస్లో చేయాలంటే ఇండియన్ ఎక్స్చేంజ్ అయినా, ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ, వీటి కింద రిజిస్టర్ అయిన బ్రోకర్స్ ఉంటాయి చూడండి, వీటి అండర్లో ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని ఉన్న వాటిలోనే మనం ట్రేడ్ చేయాలి. అదర్ ప్లాట్ఫామ్ సోర్సెస్లో మనం ట్రేడ్ చేయకూడదు. సో ఫేమా యాక్ట్ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు ద ఫేమా యాక్ట్, మీరు డైరెక్ట్గా మనీని డిపాజిట్ ఆర్ విత్డ్రాల్, అందులోకి ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్లోకి మీ మనీని డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ చేస్తే అది కంప్లీట్లీ ఇల్లీగల్. మీ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి, మీ మీద లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటారు డెఫినెట్లీ. సో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎందుకంటే, ఫస్ట్ క్యాపిటల్ ఫ్లైట్ అనమాట, మీ క్యాపిటల్ సేవ్, అండ్ దెన్ ఇంకా మనీ లాండరింగ్ జరగకుండా చూసుకుంటారు అనమాట. ఇది మనీ లాండరింగ్ అనేది జరగకూడదు, మనీకి సంబంధించి ఎలాంటి స్కామ్స్ జరగకూడదని. ఇంకా కరెన్సీ మ్యానిపులేషన్ కూడా జరగకుండా ఇలాంటి రూల్స్ అయితే పెట్టారనమాట. ఇంకా ఎలాంటి పెనాల్టీస్ ఉంటాయి అంటే, ఎలాంటి శిక్షలు ఉంటాయి మనం ఇది చేస్తే, మీరు ఇల్లీగల్గా కానీ అనాథరైజ్డ్ ప్లాట్ఫామ్లో అన్అప్రూవ్డ్ కరెన్సీస్, మన ఏదైతే అప్రూవ్ లేని కరెన్సీస్ ఉంటాయి చూడండి, వాటిని కానీ ట్రేడ్ చేస్తే మీ మీద డెఫినెట్లీ లీగల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇన్ కేస్ వాళ్ళకి మీరు దొరికితే డెఫినెట్లీ లీగల్ ఇష్యూస్ అనేవి వస్తాయి, ఇది కంపల్సరీ. ఓకే, సో మీరు ఏంటంటే ఇందులో జైలుకి కూడా వెళ్ళొచ్చు ఫేమా యాక్ట్ ప్రకారం. ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే మీరు ఎర్న్ చేసిన దానికి 2 or 3 times కూడా వాళ్ళైతే తిరిగి పే చేయించుకుంటారు అనమాట. సో ఇన్ని లీగల్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. సో మరి ఫారెక్స్ మార్కెట్ ఇప్పుడు ఎక్స్ఎన్ఎస్ లాంటివి చాలామంది ట్రేడ్ చేస్తున్నారు కదా, అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయి బ్రో? మరి ఇంత ప్రాబ్లమ్స్, లీగాలిటీస్ ఉన్నాయి కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నారంటే, సో ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేస్తారనేది. సో ఆన్ పేపర్ కంపెనీ, ఈ ఫారెక్స్ కంపెనీస్ ఏవైతే లిస్టెడ్ అయ్యి ఉంటున్నాయో వాళ్ళు గవర్నమెంట్కి అప్రూవల్ పెట్టుకుంటారు కదా. మేము ఇలా మీ దగ్గర ఒక కంపెనీ ఓపెన్ చేయాలనుకుంటే అప్రూవ్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఫారెక్స్ కంపెనీని ఈ పేపర్లో చూపించేటప్పుడు వాళ్ళకి లీగల్ డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇది ఏమని ఇస్తారంటే, వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసేటప్పుడు అదర్ సర్వీసెస్లోకి రిజిస్టర్ చేస్తారు. అంటే వేరే సర్వీసెస్, మేము ఫారెక్స్ ట్రేడింగ్ కాదు, మాది ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్లో కానీ, మార్కెటింగ్, ఇలాంటి ఏదైనా వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా యూజ్ చేసుకొని వాళ్ళ కంపెనీని వేరే సోర్స్లోకి రిజిస్టర్ చేపిస్తారనమాట. అంతేగాని డైరెక్ట్గా మేము ఫారెక్స్ బ్రోకర్ మాకు ఎలా ఇవ్వండి అని చెప్పి రిజిస్టర్ చేయించుకోరు. సో నెక్స్ట్, సో వాళ్ళు అఫీషియల్గా ఫారెక్స్ బ్రోకర్ అని చెప్పి రిజిస్టర్ అవ్వరు ఈ మార్కెట్లో. ఓకే, సో రైట్. సో నెక్స్ట్, సో ఆన్ పేపర్ ఏదైతే ఉంటుందో అదే ఇంపార్టెంట్, మనకి ఆన్ పేపర్ ఏదైతే ఉందో అదే ఇంపార్టెంట్. మీరు తర్వాత ఏం చేస్తున్నారు అనేది, గవర్నమెంట్కి ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేశారో అది వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు ఎలాంటి ట్రిక్స్, ఇక్కడ లాజిక్స్ యూజ్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలాంటి ఇండియన్ రూల్స్ అయితే వీళ్ళు బ్రేక్ చేయట్లా. ఓకే, వీళ్ళు ఎలాంటి ఇండియన్ రూల్స్ అయితే వీళ్ళు బ్రేక్ చేయట్లేదు. వీళ్ళేంటి, మన ఇండియన్ రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారెక్స్లో ట్రేడ్ చేయడం ఇల్లీగల్. మనం డైరెక్ట్గా
ఫారెక్స్లో ట్రేడ్ చేయట్లేదు కదా. అండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అనేవి స్టాక్స్ కానీ కమోడిటీస్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు వాళ్ళ కంపెనీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎన్ఎస్ ఉంది. ఎక్స్ఎన్ఎస్లో మనకి ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఎన్ఎస్లో చూసుకుంటే మనకి కమోడిటీస్ ఉంది, క్రిప్టో ఉంది. కమోడిటీస్ అండ్ క్రిప్టో మనం లీగల్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇండియాలో, అవి లీగలే మనం ట్రేడ్ చేయడానికి. సో కంపెనీస్ అనేవి ఈ వేస్లో కూడా రిజిస్టర్ అవుతాయి, అంటే ఆ సర్వీసెస్ అనేవి ఇస్తాయి అనమాట. ఇంకా అడ్వర్టైజింగ్, మన ఇండియాలో అడ్వర్టైజింగ్ అనేది లీగల్, ఎలాంటి ఇల్లీగల్ కాదు. ఎనీ కంపెనీని మనం అంటే వాళ్ళు అప్రూవ్ చేసిన వాటి ప్రకారం మన ఎనీ కంపెనీ మనం అడ్వర్టైజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్, సో మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే మనం చూడండి బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్లో మీరు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్లో ఎప్పుడైనా డిపాజిట్ చేసేటప్పుడు చూడండి, ఒక ఫిషింగ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా డిపాజిట్ చేయడానికి అకౌంట్ ఇస్తారు, ఇందులో డిపాజిట్ చేయని. అది ఒక ఫిషింగ్ కంపెనీ కానీ సర్వీస్ లిమిటెడ్ కానీ ఇలాంటి కంపెనీస్తో వాళ్ళు అనేది ఆ బ్యాంక్ అకౌంట్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటారు అనమాట. సో అందులో ఆ నేమ్తో రిజిస్టర్ చేసుకున్న వాటిలో మనం డిపాజిట్ చేస్తాం. డైరెక్ట్గా బెట్టింగ్ యాప్ అని చెప్పి ఓపెన్ చేస్తే అది క్రైమ్. బెట్టింగ్ యాప్స్ అనేవి ఇండియాలో ఇల్లీగల్ కదా. సో బెట్టింగ్ యాప్స్తో ఓపెన్ చేయకుండా ఇలాంటి వాటిలో ఓపెన్ చేసి వాళ్ళు అనేది ఇందులో డిపాజిట్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్, సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం టీవీలో చూస్తే ఇంపీరియల్ బ్లూ అని విమల యాడ్స్ అని వస్తాయి. సో ఇంపీరియల్ బ్లూ చివరిలో ఏమని చెప్తారు, సోడా అని చెప్తారు. బట్ ఇంపీరియల్ బ్లూ అని ఆల్కహాల్ అని అందరికీ తెలుసు. విమల అనేది ఏంటి, పాన్ పరాగ్ అని అందరికీ తెలుసు, కానీ మౌత్ ఫ్రెషనర్ అని చెప్తారు. అలా వీళ్ళు అనేది యాడ్స్ అనేవి రన్ చేస్తారనమాట. ఈవెన్ అందరికీ ఏంటనేది తెలుసు, బట్ ఏంటి ఆల్కహాల్ కానీ పాన్ పరాగ్ కానీ అడ్వర్టైజ్ చేయడం ఇల్లీగల్ కాబట్టి వీళ్ళు ఈ వేస్లో ట్రేడ్ చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్, మీరు ఆక్టాఎఫ్ఎక్స్ తెలిసే ఉంటుంది. ఆక్టాఎఫ్ఎక్స్ ఫారెక్స్ బ్రోకర్ అని అందరికీ తెలిసిందే, కానీ వీళ్ళు ఎక్కడ అడ్వర్టైజ్ చేశారు చూసారు, ఐపీఎల్ ఏదైతే ఉందో, మీరు ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ మీద అఫీషియల్గా వీళ్ళు స్పాన్సర్షిప్ అయితే చేశారనమాట. సో వీళ్ళు ఆక్టాఎఫ్ఎక్స్ అనే ఫారెక్స్ బ్రోకర్, దీని మీద ఫారెక్స్ చేస్తారు అందరికీ తెలుసు, కానీ వీళ్ళు ఆన్ పేపర్ ఎలా రిజిస్టర్ చేసుకుంటారు, డిఫరెంట్ నేమ్తో రిజిస్టర్ చేసుకుంటారు వీళ్ళందరూ. సో నెక్స్ట్, ఎక్స్ఎమ్, ఇది కూడా ఒక బ్రోకరే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియాలో వెబినార్స్ రన్ చేస్తున్నారు, యూట్యూబ్ యాడ్స్ రన్ చేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు ఆన్ పేపర్, కానీ వీళ్ళు ఇన్ఫాక్ట్ చేసేది ఏంటి, బ్రోకరే, ఫారెక్స్ బ్రోకర్. సో నెక్స్ట్, ఎక్స్ఎన్ఎస్ కూడా మనకి ఏం చేస్తుందో తెలుసు, బట్ ఇక్కడ ఏంటి వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు మాత్రం ప్రతి సోషల్ మీడియాలో వీళ్ళు ఎక్స్ఎన్ఎస్ యాప్ని ప్రమోట్ చేసుకుంటారు, ట్రేడింగ్ చేస్తున్నట్టు. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో ఇక్కడ ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని యూస్ చేసుకొని వీళ్ళు హ్యాపీగా ప్రమోట్ అయితే చేసుకున్నారు. సో మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు, మరీ మీరు అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం మంచి బ్రోకర్ సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. సో నెక్స్ట్కి వెళ్తే, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మరి పేమెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. నువ్వు చెప్పే కదా బ్రో, మన ఇండియన్ అకౌంట్స్ నుండి ఫారెన్ అకౌంట్లోకి వెళ్తే డిపాజిట్ ఆర్ విత్డ్రా అయితే అది ఇల్లీగల్ అని. సో మరి వీళ్ళు పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో చూడండి, ఆ లూప్ హోల్స్ని యూస్ చేసుకొని వీళ్ళైతే పేమెంట్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ P2P ట్రాన్సాక్షన్, పర్సన్ టు పర్సన్ అంటారు. అంటే మీకు నేను నాకు మీరు చేసుకుంటే ఒక ఇండివిజువల్ అకౌంట్స్ ఇండియాలో లిస్టెడ్ అయ్యి ఉండాలి, 2 బ్యాంక్ అకౌంట్స్ ఇండియాలో లిస్టెడ్ అయ్యి ఉంటే అలా చేసుకుంటే దాన్ని P2P ట్రాన్సాక్షన్ అంటారు. సో ఇది ఇండియాలో లీగల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ P2P ట్రాన్సాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ ఏంటి. సో ఇల్లీగల్ ఏంటంటే ఒక ఇండియన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ఉన్న పర్సన్ ఫారెన్ బ్యాంక్ ఏదైతే ఉందో మనీ అనేది ఇతని దగ్గర ఉన్న మనీని ఇతని బ్యాంక్ నుండి ఫారెన్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇది ఇల్లీగల్ కదా. ఇది ప్రాసెస్, ఇది ఇల్లీగల్. మనం కంప్లీట్గా ఇలా అనేది చేయకూడదు, చేస్తే మనకి డెఫినెట్లీ లీగల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక ఇండియన్ పర్సన్ ఉన్నారు. సో ఒక ఇండియన్ పర్సన్ తర్వాత ఇంకొక ఇండియన్ పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఏంటి ఇండియన్ బ్యాంక్ అకౌంట్సే ఉన్నాయి. ఓకే, ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. బట్ మనకు ఫారెక్స్ చేయాలంటే సో ఇప్పుడు ఫారెన్ బ్యాంక్ ఉంది. వీళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండియన్ పర్సన్ బ్యాంక్ అకౌంట్ నుండి ఈ ఇండియన్ పర్సన్కి మీరు డిపాజిట్ చేయాలంటే మీ దగ్గర నుండి ఇతనికి మనీ పంపించాలన్నమాట. మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయరు, మీకు ఒక మీడియేటర్ ఉంటారు. మీరేం చేస్తారు, ఈ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఈయనకి మీరు పంపిస్తారనమాట మనీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏం జరుగుద్దో. సో మీ దగ్గర మనీ ఉన్న వాటిని మీరు ఏం చేస్తారు, ఒక ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉన్న పర్సన్కి పంపిస్తారు డిపాజిట్ చేయమని. వీళ్ళు ఈ పర్సన్స్ ఎవరంటే వీళ్ళ అండర్లో వర్క్ చేసేవాళ్ళే. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ అండర్లో వర్క్ చేస్తారనమాట వీళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారు, మీ మనీని ఈ బ్యాంక్ అకౌంట్స్కి వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా వాటిలోకి డిపాజిట్ చేస్తారు. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎలాంటి ఫారిన్ బ్యాంక్ అకౌంట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, డైరెక్ట్గా అవ్వట్లేదు. మీరు ఇండియా టు ఇండియన్ P2P ట్రాన్సాక్షనే చేస్తున్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు డైరెక్ట్గా చేస్తేనే మీకు ప్రాబ్లం. ఓకే, సో ఇలా మీరు విత్డ్రా చేసేటప్పుడు కూడా ఏమవుద్ది, ఈ ఫారెన్ బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా వీళ్ళు అనేది మనీ తెచ్చుకుంటారు, వీళ్ళకి సెండ్ చేస్తారు, వీళ్ళు అనేది మీకు సెండ్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి మీరు అనేది డైరెక్ట్గా ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్తో లింక్ లేదు. సో ఇక్కడ మనీ అంతా ఇండియాలోనే రిటౌట్ అవుతుంది, మనీ అంతా మీ ఇద్దరి మధ్య చుట్టూ రిటౌట్ అవుతుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఎలాంటి ఫారెన్ బ్యాంక్ అకౌంట్తో కనెక్షన్ అయితే పెట్టుకోలేదు. సో ఇది వీళ్ళు చేసేది P2P ట్రాన్సాక్షన్, పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేస్తారు. సో నెక్స్ట్, సో ట్యాక్స్ ఎలా
ట్యాక్స్ ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది P2P ట్రాన్సాక్షన్. సో P2P ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఎలాంటి ఫారెన్ బ్యాంక్ అకౌంట్స్తో పెట్టుకోవట్లేదు కాబట్టి మీరు కంప్లీట్గా సేఫ్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్, సో మీరు ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీకు హ్యూజ్ అమౌంట్లు వస్తున్నాయంటే మీరు ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఏదని చెప్తారు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్తారు. అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెస్ ఉంటాయి, మనకి రోడ్ సైడ్ బిజినెస్ ఉంటాయి, చాలా బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఇది ఉండదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, హ్యూజ్ మనీ వస్తే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లోకి పెట్టుకుంటారు. సో దానికి మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఉన్నా కూడా ట్యాక్స్ అనేది మీ సీఏ ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ వాళ్ళు కాంటాక్ట్ అయితే చార్టెడ్ అకౌంటెంట్, వాళ్ళు చెప్తారనమాట మీరు ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి ఏంటి ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు P2P ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు కంప్లీట్లీ సేఫ్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇంకా సేఫ్గా ఉండాలంటే క్రిప్టో యూజ్ చేయండి. క్రిప్టో యూజ్ చేస్తే మీరు ఇంకా సేఫ్గా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే క్రిప్టో విత్డ్రా చేసినప్పుడు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి. సో మీకు ఇంకొక వార్నింగ్ ఏంటంటే, బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒక వార్నింగ్ అయితే ఉంది. మీరు P2P ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కదా, మీకు గవర్నమెంట్ నుండి ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు, కానీ ఏంటంటే మీరు P2P ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. మీరు P2P ట్రాన్సాక్షన్ చేసి మీకు వేరే వాళ్ళ అకౌంట్ నుండి మీ అకౌంట్లోకి మనీ వస్తాయి కదా, సమ్ టైమ్స్ స్కామర్ అకౌంట్స్ నుండి మనీ వస్తాయి, గ్రే అకౌంట్స్ అంటారు అనమాట. వీళ్ళేంటంటే స్కామ్ మనీ ఉంటుంది కదా, వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ థింగ్స్ చేసిన మనీ ఉంటుంది కదా, ఆ మనీని ట్రాన్స్ఫర్ చేసిన మీ అకౌంట్స్ అయితే బ్లాక్ అయిపోతాయి. ఆల్రెడీ నేను అలాంటి ఇష్యూ ఫేస్ చేశాను, నా అకౌంట్ కూడా ఒకటి బ్లాక్ అయింది. బినాన్స్ యూజ్ చేయడం వల్ల నా ఫోన్పే అకౌంట్ బ్లాక్ అయింది, నా పర్సనల్ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. సో అలాంటి వాటి నుండి వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో బెటర్ క్రిప్టో యూజ్ చేయండి, ఆర్ మీకు ట్రస్టెడ్ వాలెట్స్ నుండి వచ్చేలా చూసుకోండి మనీ అనేది. ఓకే, సో ఈ వార్నింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. నేనైతే ఫేస్ చేశాను. సో మీరు కూడా చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నెక్స్ట్, ప్రొపరేటరీ ఫర్మ్స్ అని ఉన్నాయి, ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి. సో వీటిలో ట్రేడ్ చేసుకుంటే మీరు సేఫ్ అనమాట. ఇది ఒక సర్వీస్ బేస్డ్ అని వీళ్ళు ఎలా లిస్టెడ్ అయ్యారు, మేము ఒక సర్వీస్ బేస్డ్, మేము ఎలాంటి ఫారెక్స్ బ్రోకర్ కాదని లిస్టెడ్ అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే ఇందులో మీరు ఎర్న్ చేసే మనీ కంప్లీట్లీ లీగల్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు విత్డ్రా చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో మీరు దీని నుండి క్రిప్టోలోకి విత్డ్రా చేసుకోవచ్చు, క్రిప్టో నుండి బ్యాంక్ అకౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ప్రొపరేటరీ ఫర్మ్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ వీటితో కొంచెమైనా ప్రాబ్లం ఉంటుందేమో కానీ ప్రొపరేటరీ ఫర్మ్స్తో అసలు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్, సో మీరు బ్రోకర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలాంటి బ్రోకర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఫారెక్స్ అనేది ఇల్లీగల్ కదా, సో ఎలాంటి సెబీ అండర్లో లేదు కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు ఎవరిని అడగలేరు. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు రైట్ బ్రోకర్ని చూస్ చేసుకోవాలి, వెల్ రిప్యూటెడ్ కంపెనీ. కానీ చెప్తా ఎలా చూస్ చేసుకోవాలనేది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి, బెస్ట్ బ్రోకర్ ఏది అని, ఆ వీడియో కూడా చూడండి, మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్ టైం పేఅవుట్స్ ఇచ్చే బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి రిజెక్షన్స్ లేకుండా ఆన్ టైం పేఅవుట్స్ ఇచ్చే బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, లో స్ప్రెడ్స్ అనేవి తక్కువ ఉండే బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోండి. హై రెగ్యులారిటీస్ అంటే ఇప్పుడు మనకి సెబీ రెగ్యులేట్ చేస్తుంది కదా మన ఇండియన్ మార్కెట్ని, అలాగే బ్రోకర్స్కి ఎక్కువ రెగ్యులారిటీస్, ఒక టాప్ రెగ్యులారిటీస్ ఉండేలా చూసుకోండి మీరు. ఓకే, సో నెక్స్ట్, బెస్ట్ సపోర్ట్ టీమ్. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ టీం వెంటనే రెస్పాండ్ అయ్యేలా చూసుకోండి. అలాంటి బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. కమింగ్ టు ద ఎక్స్ఎన్ఎస్, నేను రీసెంట్ వీడియోస్లో చూశాను, ఒక వీడియోలో చాలా అంటే చాలా హార్ష్గా చెప్పారనమాట. ఫారెక్స్ ట్రేడింగ్ గురించి కానీ ఎక్స్ఎన్ఎస్ గురించి కానీ కొంచెం తక్కువ చేసినట్టు చెప్పారు. ఇది ఒక అంటే దాన్ని బాగా తక్కువ చేసినట్టు చెప్పారు ఎక్స్ఎన్ఎస్ గురించి, మెయిన్లీ ఫారెక్స్ ట్రేడింగ్ అండ్ ఎక్స్ఎన్ఎస్ గురించి. సో దీని గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ఎన్ఎస్ అనేది వరల్డ్ వైడ్గా హైలీ రెప్యూటెడ్ కంపెనీ. ఇది ఒక దిక్కులేని కంపెనీ కాదు, మన ఇండియాలో ఇల్లీగల్ ఏమో కానీ వరల్డ్ వైడ్గా హైలీ రెప్యూటెడ్ కంపెనీ, ఇది చాలా పెద్ద కంపెనీ. ఓకే, సో ఇది హైలీ రెగ్యులేటెడ్ కంపెనీ కూడా. దీని రెగ్యులేటర్స్ నేను సైడ్ ఇస్తా చూడండి, ఎంతమంది రెగ్యులేటర్స్ ఉంటాడో. మన ఇండియాలో రెగ్యులేటర్స్ లేకపోవచ్చు కానీ బయట ఫారెన్ బేస్డ్గా దీనికి రెగ్యులేటర్స్ చాలా మంచి రెగ్యులేటర్సే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడున్న ఫారెక్స్ బ్రోకర్లో బెస్ట్ బ్రోకర్ అని చెప్తాను. నేను 5-6 ఇయర్స్ నేను యూజ్ చేస్తాను, ఇది ఒక బెస్ట్ బ్రోకర్. ఓకే, దీనికి ఇంకోటి ఏంటంటే హెడ్ ఆఫీస్ లేదు అని కూడా చెప్పారు. అంటే ఇది ఎక్కడ దీనికి ఒక ఇది లేదు, ఓన్లీ ఆన్లైన్ అని చెప్పారు. అదే కరెక్ట్ కాదు, దీనికి హెడ్ ఆఫీస్ ఉంది, లిమాజోల్ సిప్రస్లో ఉన్నాయి. సో మీరు గూగుల్లో కొట్టిన వస్తాయి హెడ్ ఆఫీస్. ఇదేమీ హెడ్ ఆఫీస్ లేకుండా ఎక్కడెక్కడ నుండి ఎవరేదో స్కామర్స్ చేస్తున్నది కాదు. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్స్ఎన్ఎస్ అందరూ బ్యాన్ అయిపోయింది, ఇంకా రాదు అనుకుంటారు. బ్యాన్ కాదు, జస్ట్ 1 or 2 months వెయిట్ చేయండి, వాళ్ళ సర్వీసెస్ అనేవి నేమ్ అనేది చేంజ్ చేయబోతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను, ఏం చేస్తున్నారు ఏంటనేది ఒక వీడియోలో చెప్తాను. సో ఒక 1 or 2 monthsలో వస్తున్నారు, బ్యాన్ అయితే కాదు. నేను 6-7 years 8 years 10 years నుండి కూడా ఇదే చెప్తున్నారు, ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్, బ్యాన్ అని చెప్పి. ఇప్పటికీ అది చెప్తూనే ఉన్నారు, అది ఎప్పటికీ అవ్వదు. ఓకే, సో దాని గురించి అయితే మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.